హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మంచి స్వీట్తో మీ ముందుకైతే వచ్చానండి. స్వీట్ అయితే అందరికీ ఇష్టం, చాలా ఇష్టం కదా. ఈరోజు గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఏ ఫెస్టివల్ అయినా సరే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గులాబ్ జామ్ అయితేని. నేనైతే గులాబ్ జామ్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఉగాదికి అయితే చేశాను నేను. ఎడిటింగ్ అయితే అవ్వలేదు చేయటం అయితేనే ఇప్పటి వరకుని. దీన్ని అయితే నీట్గా మనం కట్ చేసుకుని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని అయితే నీట్గా కలుపుకోవాలండి. ఇదైతే స్మూత్గా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిలా గట్టిగా అయితే కలిపేసుకోకూడదు. స్లోగా అయితే కలుపుకోవాలండి, లేదంటే పగుళ్ళు అయితే వచ్చేస్తాయి. అందువల్ల చాలా స్మూత్గా అయితే కలపాలి గులాబ్ జామున్ ఎప్పుడు కూడాని. గులాబ్ జామున్ పిండి కలుపుకునేటప్పుడు అయితే అందులో కొంచెం నెయ్యిని కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. మన చేతికి అంటుకోదండి, అలాగే స్మూత్గా అయితే ఉంటాయి. అలాగే పాలుతో కలిపానండి నేనైతేనే. మీరు కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 2-3 స్పూన్లు పాలైనా వేస్తే కనుక స్మూత్గా అయితే వస్తాయండి గులాబ్ జాములు. ఎక్కువ పాలు వేయడం వల్ల అయితే చాలా బాగుంటాయి టేస్ట్. అందువల్ల అయితే నీళ్ళు వేయకుండా ఓన్లీ పాలతోనే కలిపానండి గులాబ్ జాము. మీరు పాలు లేవు అనుకుంటే 2-3 స్పూన్లు అయినా పాలు వేసుకొని వాటర్తో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, పాలతోని చాలా టేస్టీగా అయితే ఉంటాయి గులాబ్ జాములు. దీన్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. నేనైతే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను, ఎక్కువ కూడా తీసుకోలేదు. అవి కూడా అన్నీ పడవండి, మనకి కొంచెమే పడతాయి. ఈ విధంగా కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో ఎక్కువ క్వాంటిటీ అయితే వాటర్ కానీ పాలు కానీ ఏది ఎక్కువ పడదు. అందుకని బాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగానే చూడండి, ఈ విధంగా అయితే స్మూత్గా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని అయితే పక్కనైతే పెట్టాను నేను. ఎక్కువ మదాయించి అయితే కలపకూడదు మనము. నెయ్యి పాలు వేయటం వల్ల చూడండి ప్లేట్కి కూడా అంటుకోలేదు, చాలా నీట్గా అయితే ఉన్నది కదా. ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని. ఇది నానేలోపు పాకం అయితే పట్టుకోవచ్చు మనము. నేను దీనికైతే ఒక సోల పంచదార అయితే తీసుకున్నానండి. సోల అంటే 1/2 కేజీ పంచదార అండి, ఎక్కువైతే తీసుకోలేదు. చూడండి చూపిస్తున్నాను కదా, అంతే పంచదార తీసుకున్నాను. మాకైతే పంచదార పాకం అయితే ఎక్కువ ఇష్టంగా అయితే తినమండి. జస్ట్ గులాబ్ జామ్ తీసుకుంటాం అంతే, పాకం అయితే వేసుకోము. అందువల్ల అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టాను. ఆ పంచదారకి సరిపడా గ్లాసున్నర వాటర్ వేసానండి, ఎక్కువైతే వేయలేదు. గ్లాసున్నర వేస్తే సరిపోతాయండి కరెక్ట్గానే. మన పాకం కూడా కరెక్ట్గా వస్తుంది. మీకు ఎక్కువ కావాలి పాకం అనుకుంటే కొంచెం ఎక్కువ పంచదార వేసుకోండి. ఇంకో గుప్పుడు పంచదార వేసుకుంటే మీకైతే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించానండి. పంచదార పాకం ఎంతోసేపు పట్టదండి, పంచదార కరిగితే చాలు. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ అయితే కట్టేయాలి, ఎక్కువసేపు మరిగించకూడదు. ఇదైతే కరిగిపోయిందండి పంచదార. ఇది కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేస్తాను నేను. యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ కట్టేసుకోవాలండి. మనం పాకం పట్టడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. చూడండి ఇలా పలచగానే ఉండాలి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేశానండి, పాకం అయితే బాగుంటుంది మనకి. అందుకని కొంచెం నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి. పాకం రెడీ అయిపోయింది కదండి, స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా బాగా నానిందండి. దీన్ని అయితే మనం చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మదాయించుకోవాలండి. ఒక్కసారి కొంచెం మదాయించడం వల్ల అయితే పగులైతే రాదు, రౌండ్గా వస్తుంది గులాబ్ జాము. మీకు నచ్చిన సైజులో అయితే మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి అయితే బాగా ప్రెస్ చేసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. గులాబ్ జామ్ అంటే మనం రౌండ్గానే చేసుకుంటాం కాబట్టి రౌండ్గానే చేశానండి నేను. చిన్న చిన్నవి అయితే చేశాను. పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు ఇవి. గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. మనం బయట కొనుక్కోవడానికంటే ఇంట్లో అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఫెస్టివల్కైనా సరే ఇంట్లో ఈజీగా గులాబ్ జామ్ అయితే చేసుకోవచ్చు అండి మనము. ఈ విధంగా మొత్తం అన్నీ చేస్తాను నేను. పాకం మాత్రం కరెక్ట్గా పట్టుకోవాలండి, ఎక్కువసేపు ఉంచేయకూడదు. స్టవ్ మీద ఉంచేయడం వల్ల అయితే పాకం ముద్ర పట్టు వచ్చేస్తుంది. పట్టు ఏమి ఉండదండి దానికి, జస్ట్ పంచదార కరిగితే చాలు అంతే. ఇదైతే బాల్స్ చేస్తానండి నేను గులాబ్ జామ్ అయితేనే. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్లోనైతే సిమ్లోనే ఉంచుకోవాలండి మనం, హైలో అయితే పెట్టుకోకూడదు, మాడిపోతాయి త్వరగాని. అందుకని స్టవ్ని సిమ్లోనే పెట్టాను. సిమ్లో పెట్టిన తర్వాత ఇవి అయితే వేగించానండి నేను. స్లోగా అయితే వేసుకొని మొత్తం 2 వైపులు అయితే వేగించుకోవాలి. ఇదైతే ఆయిల్ లాగదండి మనకి, త్వరగా కూడా వేగిపోతాయి గులాబ్ జాములు అయితేనే. హైలో పెట్టకూడదండి, హైలో పెట్టడం వల్ల అయితే కలర్ అయితే వచ్చేస్తుంది, లోపల అయితే ఉడకదు.
అందువల్ల హైలో అయితే ఉంచకూడదు. స్టవ్ని అయితే సిమ్లోని లేదా మీడియంలో ఉంచుకుంటూ చూసుకోవాలండి మనము. చూసుకుని అయితే వేగించుకోవాలి కరెక్ట్గా అయితే కలర్ వచ్చేంత వరకుని. చూడండి ఇవి వేగిస్తుంటేనే మనకు నోరైతే ఊడిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జాములు కూడాని. మనం వెంటనే తినేయచ్చు ఇవి. ఈ విధంగా అయితే కలర్ అయితే వచ్చేస్తున్నాయండి ఇవి. సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. పాకం కూడా రెడీగా ఉంది కాబట్టి ఇవి వేగిన తర్వాత వీటిని అయితే మనం డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలండి. పాకం అయితే మనకు వెంటనే పీల్చేస్తుంది. చూడండి ఈ విధంగా అయితే తీస్తానండి నేను. ఒక నిమిషం ఆయిల్ వాడిన తర్వాత వెంటనే అయితే అందులో వేసుకోవాలండి. అందులో వేసుకుని మనము బాగా కలుపుకోవాలి పాకం పీల్చేటట్టు. అలాగే మన దగ్గర ఉన్నాయి కూడా మొత్తం అయితే వేస్తాను నేను. వీటిని కూడా ఒకసారి మనం రెండు వైపులా బాగా వేగించేసుకోవాలి. వేగించేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి నేను. పాకంలో వేస్తాను. ఇవి మనకు నిలువ కూడా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము, లేదంటే బయట ఉంచినా పర్లేదు. మీకు పాకం ఎక్కువ కావాలంటే పాకం ఎక్కువ పెట్టుకోండి. లేదు నాకులా పాకం సరిపోతుంది అనుకుంటే తక్కువ తినేవాళ్ళు అయితే కరెక్ట్గా ప్యాకెట్కి ఓ పావు కేజీ పంచదార అయితే వేసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోతుందండి. పాకం అయితే మిగలదు. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి. కరెక్ట్గా బాగా పీల్చేసి వాటికి సరిపోయినాయి. 2 వాయిల్కి సరిపోయిందండి. ఇవైతే కాసేపటికైతే చూడండి ఈ విధంగా పీల్చేసాయి. మార్నింగ్ అయితే మొత్తం అయితే పీల్చేసాయండి ఇవి. పీల్చేసి పాకం అయితే లేదు గిన్నెలో అయితేని. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. లాస్ట్లో కొంచెం బాదం పప్పు అయితే నేను వేసానండి. గులాబ్ జాములు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.